రైట్గా నిన్నడుస్తుంది చూస్తూ ఉన్నాం, మొన్నడుస్తుంది కూడా చూస్తూ ఉన్నాం. ఏది కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపైన సీఎం నిరూపణ కార్యక్రమం చేపట్టిండు. ఎందుకంటే తన వంతు ఒక ముఖ్యమంత్రిగా తన క్యాడర్ ఏర్పాటుందని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మించే భాగంగా ఇష్టానుసారంగా ఓ ప్రెస్ మీట్లు తయారైపోయినాయి. ప్రెస్ మీట్లు ఎక్కడ మా సీఎం అంటావా అని మరి బీసీ సంఘాలు కూడా ఎక్కడ ఉన్నాయి ఇంకా అనేది అర్థం కాని పరిస్థితి. మరి కొండా సురేఖ గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు అవసరం ఉన్నప్పుడు బీసీ కార్డు వాడుతున్నారని కొందరు ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండి బీసీలకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, బీసీల గురించి ఏం మాట్లాడుతున్నావు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా 100% ఉన్నది. అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పరమానందయ్యకు 18 మందేనా బల నిరూపణ బలహీనతకు సంకేతమా? తొలిసారిగా గెలిచిన వారే సీఎంకు రక్షణ ఉన్నారని చేస్తూ ఉన్నారు. సీఎంకు రక్షణ ఉన్న వాళ్ళే పాత టీడీపీలు చాలామంది ఉంటారు. అయితే బయటపడ్డ రేవంత్ బలహీనత పట్టు పెరిగిందా, కంట్రోల్ తప్పిందా? ఏమైంది? రేవంత్ రెడ్డి బలం 18 మందేనా? మరి మిగతా కాంగ్రెస్ నేతల సంగతి ఏంటి? సీనియర్ల వ్యూహాత్మక మౌనం అంటే అసలు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే తనకంటూ ఒక యువకులు లేకపోతే కొత్తగా గెలిచిన వాళ్ళను క్యాడర్ను ఎంచుకున్నా నిజంగా నాకు ఏదైనా జరిగితే నాకు ఈ ప్రొడక్షన్ ఫోర్స్ అయితే ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే ప్రొటెక్షన్ ఫోర్సు వీళ్ళు నాకు అండగా ఉంటారని బల నిరూపణ కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ సర్కార్లో రాజకీయ వేడి, ఇక సొంత మంత్రివర్గం నుంచే విమర్శలట. ఇగో ఢిల్లీ పెద్దల నిర్ణయం ఏంటి? సొంత మంత్రివర్గం నుంచే విమర్శలు వస్తున్నాయట. ఇక తెలంగాణ కాంగ్రెస్లో ఇక సొంత మంత్రివర్గం నుంచి విమర్శలు రాకపోతే ఏమవుతుందంటే ఈయన సీఎం అయ్యేటోడు కాదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోలే. ఈయన మూలంగా అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి మంచి సీనియర్ లీడర్ని ఇడిచిపెట్టి ఈయనకి ఇచ్చారు సీఎం కుర్చీ ఇచ్చేది ఈయనకు. సరే ఆయన డబ్బులు పెట్టిండా దాని సంగతి పక్కకి ఇట్టు కానీ మొత్తానికి అయితే వచ్చింది. ఇక తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయం మరోసారి సీఎల్పీ వేదిక రచ్చకెక్కింది. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన విమర్శలపైన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం కొత్త రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది. ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఎవరు హైలైట్ అవుతారు? రేవంత్ రెడ్డి పైన కొండా సుష్మిత పటేల్ అయితే కౌంటర్ వేసింది. ఈ కౌంటర్ వేస్తే నేను తగ్గేదలే, నేను ఇంకా చేస్తాను, నేను ఒక 200 కోట్లకు సంబంధించిన మాత్రమే రేవంత్ రెడ్డి అన్నదమ్ములై 200 కోట్లకు సంబంధించిన మాత్రమే బయట పెట్టినా, కౌంటర్ వేస్తే మాత్రం ఇంకా నేను రెచ్చిపోతా అని చెప్తుంది. ఇప్పుడు ఆమెను హైలైట్ చేసినట్టు అయితే వీళ్ళు కౌంటర్ ప్రయత్నం చేస్తే ఆమెను హైలైట్ చేసినట్టు అయితే కొండా సుష్మితను. అయితే 18 మంది కౌంటర్ అటాక్ నిజానికి కొత్త రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది. రేవంత్కు మద్దతుగా నిలిచిన 18 మంది కౌంటర్ అటాక్ నిజానికి ఆయన సంఖ్యాబలాన్ని చాటి చెప్పిందా, లేక అధికారంలో ఉన్న సమయంలో సీఎం పీఠం ఎంతటి పేలుసైన స్థితిలో ఉందో బయటపడిందా అనే విశ్లేషణ రాజకీయ వర్గాలు ఊపందుకుంది. కాంగ్రెస్ 64 మంది పైగా ఎమ్మెల్యేల బలం ఉంది. సొంత కేబినెట్లో మంత్రి నుంచే సీఎం పైన దాడి జరిగినప్పుడు ఆ దాడికి తిప్పికొట్టే బాధ్యత పాత కాంగ్రెస్ దిగ్గజాలు సీనియర్ మంత్రులపై ఉంటుంది. కానీ గాంధీ భవన్ వేదికగా మాట్లాడింది కేవలం 18 మంది మాత్రమే. అందులో మెజార్టీ సభ్యులు తొలిసారి గెలిచిన వారే కావడం, రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టికెట్లు పొంది ఆయన ఇమేజ్ పైన గెలిచిన వారే కావడం గమనార్హం. అంటే సీఎంకు ఏ చిన్న విపత్తు వచ్చినా కాంగ్రెస్ వ్యవస్థగా రక్షణగా నిలబడడం లేదని ఓ వార్త వస్తా ఉన్నది. ఒకసారి దీనికి సంబంధించిన పేజీ 2వ పేజీలో ఇద్దాం ఒకసారి. రైట్, వీళ్ళు పెట్టిరు ఇక పరమానందయ్యకు 18 మందేనా అని పెట్టిరు. ఇక కేవలం ఆయన వ్యక్తిగత వర్గమే స్పందిస్తోందని స్పష్టమవుతోంది. ఇక్కడ వర్గం అంటే ఏముంది? ఈయన మొన్న తీన్మార్ మల్లనమైన ప్రెస్ మీట్ పెట్టిండు. ఇంకెవరు? మందల సామేలు ఉంటాడు. గిన్నె మందల సామేలు ఎక్కడ ఉంటాడు. ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ప్రెస్ మీట్ పెట్టిండు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందులోకి టీఆర్ఎస్లకు ఇటు జంప్ అయినకి టికెట్ ఇచ్చిర్రు. వేముల వీరేశం చెప్తున్నాడు కదా, ఎవరు రాజగోపాల్ రెడ్డి నా ద్వారా గెలిచి నా పక్కగా ఉండకుండా పోతున్నారు అంటే సీఎం క్యాడర్ అయిపోయింది. ఇప్పుడు ఈయనది సీఎం క్యాడర్ అన్నట్టు. బల్మూరు వెంకట అంటే సీఎం క్యాండిడేట్. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా 18 మందే ఉన్నారు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం ఆయన వ్యక్తిగత వర్గమే స్పష్టమవుతుంది. మరోవైపు ఉత్తమ్ భట్టి, శ్రీధర్ బాబు వంటి సీనియర్ అగ్రనేతల వ్యూహాత్మక మౌనం సీఎం రేవంత్కు మరింత ప్రమాదకరంగా మారింది. సీనియర్లు బహిరంగంగా సీఎంకు మద్దతు తెలుపకపోవడం ద్వారా రేవంత్ అంతర్గత పట్టు ఎంత బలహీనంగా ఉందో అధిష్టానికి నిశ్శబ్దంగా సందేశం పంపుతున్నట్లు కనిపిస్తుంది. బల నిరూపణ చేసుకోవడానికి రేవంత్ వర్గం చేసిన ఈ 18 మంది యత్నం చివరకు సీఎల్పీలో ఆయనకున్న బలహీనతని ఆధిపత్య రాహిత్యాన్ని నగ్నంగా బయటపెట్టినట్టు అయిందని ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే
మరి ఇంత జరుగుతూ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎందుకు ఈయనతో పాటు సీనియర్ నాయకులు ఎందుకు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు ఎందుకు స్పందించలేడు? ఈ స్పందించకపోవడం వెనుక ఎంత అంతర్గత పోరు ఉన్నది, అంతర్గతంగా ఎంత బలంగా ఉన్నది, ఈయన అంతర్గతంగా బలం ఎంత ఉందనేది నిరూపించుకోలేకపోయాడు రేవంత్ రెడ్డి గారు. కేవలం 18 మందే రేవంత్ బలమా? కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో 70 మందికి పైగా శాసనసభల స్పష్టమైన బలం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిపై ప్రభుత్వ ప్రతిష్టపై సొంత మంత్రివర్గం నుంచే విమర్శలు వచ్చినప్పుడు ఆ దాడిని తిప్పికొట్టేందుకు బాధ్యత సిఎల్పి మొత్తానికి కనీసం కీలకమైన సీనియర్ మంత్రులకు ఉంటుంది. కానీ ప్రెస్ మీట్లో నాయని రాజేందర్ రెడ్డి, కేసీఆర్ నాగరాజు, వేముల వీరేశం, బీర్ల ఇలయ, రేవూరు ప్రకాష్ రెడ్డి వంటి కేవలం 18 మందికి పైగా నేతలే గలమెత్తడం గమనార్హం. కాంగ్రెస్ శాసనసభ పక్షంలో రేవంత్ రెడ్డి వైపు పూర్తి స్థాయిలో నిలబడే వారి సంఖ్య కేవలం ఈ 18 మందికి వరకే పరిమితమా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. సీఎం ప్రతిష్ట పార్టీ క్రమశిక్షణ ప్రమాదంలో పడినప్పుడు దాదాపు 2-3 మంది శాసనసభ్యులు సీనియర్లు ఈ ప్రెస్ మీట్కు దూరంగా ఉండడం రేవంత్ రెడ్డి వైపు పూర్తిస్థాయి ఏకపక్ష పట్టుపై అనుమానాలు రేకెత్తిస్తుంది. కాగా ప్రెస్ మీట్లో ముందు వరుసలో కూర్చున్న వారిలో మెజార్టీ సభ్యులు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన వారి, పైగా వీరంతా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన హవాపై గెలిచి వచ్చిన వారు. సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ పైన ఆయన వర్గం మద్దతుపై ఆధారపడి గెలిచిన ఈ యంగ్ బ్రిగేడ్ మాత్రమే ఆయనకు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు స్పందిస్తోంది. సీనియర్ మంత్రులు కానీ పాత కాంగ్రెస్ దిగ్గజాలు కానీ సీఎంకు ఎదురైన విమర్శలను తిప్పికొట్టడానికి ముందుకు రాకపోవడం పార్టీలో లోతైన విభేదాలు ఉన్నాయని స్పష్టం చేస్తోంది. లోతైన విభేదాలు కాదు, రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరికి పడదు. ఎందుకు పడదంటే ఈయన అతి తెలివి కల్లోడు, ఎవరిని నమ్మరు, ఈయన నమ్మరు, ఈయన ఇంకోళ్ళు నమ్మడు. అందుకని ఈయన ఎక్కడో టీడీపీలోకి వెళ్ళి వచ్చి ఈడ పీసీసీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఒకట్లా ఇందులో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జిందాబాదులు కొట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు దూరం పెడతా ఉన్నాడు. ఈయన దూరం పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నారో ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం పొమ్మన లేక పొగబెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఈయన కోసం ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఆ స్థాయి కాదు, ముఖ్యమంత్రి కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ స్థాయి అయితే కాదు. సీనియర్ నాయకులు అట్లా చూస్తున్నారు, ఈయనను బచ్చగాడు అనే విధంగా చూస్తూ ఉన్నాడు. ఇక కొండా సురేఖ వ్యవహారంలో పీసీసీ డిసిప్లినరీ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ పార్టీలోని ఇతర సీనియర్ అగ్రనేతలు ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనం పాటించడం వెనుక పెద్ద వ్యూహం ఉందని చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి వైఖరిపై అంతర్గత అసంతృప్తితో ఉన్న కొందరు సీనియర్లు ఈ వర్గపోరు ద్వారా అధిష్టానం వద్ద రేవంత్పై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారా అన్న చర్చ లేకపోలేదు. రేవంత్కు ఇబ్బందికర పరిణామాలు ఎదురైనప్పుడు సీనియర్లు మౌనంగా ఉండడం ద్వారా సీఎం పీఠంపై ఆయన నియంత్రణ ఎంతవరకు ఉందో అధిష్టానికి నిశ్శబ్దంగా సంకేతాలు పంపుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పరిణామాలు రేవంత్ రెడ్డిపై నాయకత్వ బలహీనతలు స్పష్టంగా వేలెత్తి చూపుతున్నాయి. ఈ ఒకవైపు సొంత కేబినెట్ మంత్రులు వారి కుటుంబ సభ్యులే నేరుగా సీఎంను టార్గెట్ చేసే ధైర్యం చేయడం, మరోవైపు దానికి సమాధానం చెప్పడానికి కేవలం తన సొంత వర్గం ముద్రపడిన 18 మంది జూనియర్ ఎమ్మెల్యేలు మాత్రమే ముందుకు రావడం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎల్పీ క్యాబినెట్ను తమ సంపూర్ణ నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ పెద్దల మద్దతు ఉన్నంత కాలం రేవంత్ పీఠానికి ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఈ 18 మంది మాత్రం ఆయన అంతర్గత బలహీనతకు స్పష్టమైన అర్థంగా నిలిచిందని ఒక వార్తనైతే చూస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే సొంత పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కూతురు విమర్శలు చేస్తూ ఉంటే ఈ మంత్రి గారికి నోటీసులు పంపించారు. కూతురు చేసినందుకు నోటీసులు పంపించారు. మరి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు పంపించలే? రాజగోపాల్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతుండగా రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు పంపించారు? ఇక్కడ ఇక ఈ ఒక విషయం ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత మంత్రి కూతురు సీఎం, తన పార్టీకి సంబంధించిన సీఎంఏ, మరి వేరేటోళ్ళు కూడా కాదు. మళ్ళీ వేరేటోళ్ళకి గెలిచి మంత్రి పదవి ఇస్తే ఇలా ఖచ్చితంగా ఈ పార్టీలో గెలిచింది, ఇళ్ళనే గెలిచింది, మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి పైన చేస్తూ ఉంటే సొంత మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది అర్థం కాని విషయం. అంటే అంతర్గతంగా ఏ పార్టీ బలహీనంగా ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డిది పదవికి గండం ఉంటే, అంటే నీకు అధిష్టానంతో బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ బలం అయితే 18 మంది, అందులో ముఖ్యంగా కొత్త వాళ్ళు మాత్రమే, కొత్త ఎవరైతే గెలిచారో వాళ్ళకు వెన్నుముకలాగా, అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఒక కవచంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు 18 మంది మాత్రమే. అంటే దీన్ని బలహీనత అనుకోవాలా లేకపోతే రేవంత్ రెడ్డి బలం అనుకోవాలన్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి ఎంత బలహీనంగా ఉన్నాడు. ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేలతో క్యాబినెట్లో బలమున్న ముఖ్యమంత్రి, అంటే అసెంబ్లీలో బలమున్న ముఖ్యమంత్రి, మరి కేవలం 18 మందే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది? అంటే సీనియర్ల సంగతి ఏంది? మరి రేవంత్ రెడ్డి పైన ఎంత ఘనంగా ఉన్నదని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొండా సుష్మిత పైన కూడా
ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి బీసీ సంఘ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు ఏ అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. బీసీ సంఘ నాయకులు బీసీలతో పెట్టుకుంటే ఏమైతుందని నిరూపించాల్సిన సమయం